ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మే 31 లోపు మేషరాశి వారి జీవితంలో ఊహించని పెను ప్రమాదం పొంచి ఉంది. మేషరాశి వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదం అంచుల వరకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 4 విషయాలలో మేషరాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. వీరి జీవితంలో అనుకోని పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఆ 4 విషయాలు ఏమిటి? మేషరాశి వారి జీవితంలో పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏ విధంగా రాబోతోంది? మరిన్ని సత్ఫలితాలు పొందటం కోసం మేషరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మేషరాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు డబ్బు, ఆస్తి, గౌరవాన్ని ఇష్టపడతారు. మేషరాశి వారు తాము చేయాలనుకున్న పని విషయంలో కృతనిశ్చయంతో ఉంటారు. తలపెట్టిన కార్యం పూర్తయ్యేంత వరకు కూడా కష్టపడి శ్రమిస్తారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవటానికి ఏమాత్రం వెనుకాడరు. మేషరాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే వీరు ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయవలసి వస్తే ముందుంటారు. మేషరాశి వారు చాలా ప్రశాంత చిత్తులు. కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడతారు. వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది. మీరు చాలా కష్టపడి పనిచేస్తారు. ఈ కారణంగా తమ వ్యాపారం పనులలో విజయం సాధిస్తారు. వీరిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఉంది. అన్ని అంశాలలో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు. అంతేకాదు వీరు తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు. అయితే ఈ రాశి వారిని ఆకర్షించడం అంత సులభం కాదు. మేషరాశి వారు కొన్ని సాంప్రదాయవాద అభిప్రాయాలను కలిగి ఉంటారు. వారి భాగస్వామికి పూర్తిగా స్వేచ్ఛనివ్వరు. మేషరాశి వారు చెడు అలవాట్లకు సులభంగా ఆకర్షితులవుతారు. వీరికి వీరి స్వభావం కారణంగా కొత్త స్నేహితులను చేసుకోవడంలో వెనుకబడిపోతారు. ఒక్కొక్కసారి అతిగా ఆలోచించడం వల్ల మానసికంగా అనారోగ్యానికి గురవుతారు. ఈ రాశి వారు చాలా మొండితనంగా ఉంటారు. మేషరాశి వారు విద్యార్థులు మే మాసంలో మధ్యమ ఫలితాలు ఇస్తుంది. వీరికి 100% కష్టపడి చదివినప్పటికీ కూడా మీకు సగమే ఫలితం లభిస్తుంది. ఉత్తమ విద్యను సాధించాలంటే మాత్రం మరింతగా కష్టపడవలసి ఉంటుంది. విదేశాలలో చదువుకోవాలి అనుకునే మేషరాశి విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు అనేవి లాభిస్తాయి. కుటుంబపరంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఎదురవుతాయి. మీకు మీ కుటుంబ సభ్యులకి మధ్య చిన్న చిన్న విషయాల్లో గొడవలు జరిగి అవి పెద్దగా మారే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వారితో వ్యవహరించేటప్పుడు ప్రేమపూర్వకంగా వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగపరంగా మేషరాశి వారికి సానుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. మీరెంతో కాలంగా మీ యొక్క తోటి ఉద్యోగులతో మనస్పర్ధలతో ఉన్నట్లయితే ఆ మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మీ తోటి ఉద్యోగులకు సత్సంబంధాలు పెరుగుతాయి. అయితే కొన్ని ఫైల్స్ విషయంలో మాత్రం మీరు మీ తోటి ఉద్యోగులతో గొడవ పడే సంఘటనలు ఎదురవుతాయి. అంతేకాకుండా మీ యొక్క చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మీ బాస్ మిమ్మల్ని దుర్భాషలాడే పరిస్థితులు ఏర్పడనున్నాయి. మీకెంతో కాలంగా ఆర్థికపరమైన ఎదుగుదల కోసం ఆగిపోయినట్లయితే ఇంక్రిమెంట్లన్నీ ఈ సమయంలో వస్తాయి. మీరెంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు ప్రమోషన్ వస్తుంది. మీ యొక్క తోటి ఉద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తించడం ద్వారా మీకు మీ తోటి ఉద్యోగులకి మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క కృషి, పట్టుదల మిమ్మల్ని పై స్థాయికి చేరుస్తాయి. మేషరాశి వారికి మధ్య వయసు నుండి జీవితం యోగవంతంగా ఉంటుంది. ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు. శ్రమ పడవలసిన సమయంలో శ్రమ పడని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరి మాటలు విని చివరికి తాము అనుకున్నదే చేస్తారు. తాత ముత్తాతల ప్రతిష్ట కలవారుగా ఉంటారు. కుటుంబ ప్రతిష్ట వీరికి అధికంగా ఉంటుంది. మేషరాశి వారికి వంశపారంపర ఆస్తులు అభివృద్ధి ప్రారంభంలో కొంచెం కుంటిపడుతుంది. వీరికి వంశపారంపర్యంగా లభించే ఆస్తుల కన్నా ప్రచారము అధికంగా ఉంటుంది. వ్యాపార విస్తరణలో భార్య వైపు బంధువుల సహకారం లభిస్తుంది. కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. మే మాసంలో మేషరాశి వారికి కష్టాలు భయపెట్టినా కూడా కిందకు పడదోయవు. ఈ మాసంలో వీరికి అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. మీ ప్రతి విజయానికి కూడా వేరొకరి కారణంగా ప్రజలు భావిస్తారు. సన్నిహితులు సైతం విమర్శిస్తారు. మేషరాశి వారు ముఖ్యమైన సన్నివేశాలలో మంచి సలహాదారులుగా రాణిస్తారు. కొన్ని విషయాల్లో వీరి సలహాలు పొందిన వారు వీరిని సర్వస్వంగా భావిస్తారు.
విలాసవంతమైన జీవితం గడుపుతారు. మేషరాశి వారికి మే నెలలో ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధం ఉండదు. ఆస్తుల విషయంలో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరిగి విసిగిపోయిన మేషరాశి వారికి ఈ సమయంలో పూర్వీకుల ఆస్తులు లభించనున్నాయి. కోర్టు కేసులన్నీ కూడా తొలగిపోతాయి. చేనేత కార్మికులకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. తాము చేసే వృత్తిని గౌరవించటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. కళారంగంలోనూ క్రీడారంగంలోనూ ఉన్న మేషరాశి వారు అద్భుత ఫలితాలను అందుకుంటారు. క్రీడారంగంలో జాతీయ అంతర్జాతీయ పోటీలకు అర్హులవుతారు. మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా పేరు ప్రఖ్యాతలను గడిస్తారు. కళారంగంలో ఉన్న ఆర్టిస్టులు, దర్శకులు, ప్రొడ్యూసర్లకు అధిక లాభాలు వస్తాయి. ఆర్థిక లాభాలను కూడా పొందుతారు. స్పాన్సర్స్ చేసిన సినిమాలలో మంచి లాభాలను పొందుతారు. ఆర్టిస్టులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆర్టిస్టులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. సినీ రంగంలో మీరు ప్రతిభకు తగ్గ గుర్తింపును పొందుతారు. మేషరాశి వారికి ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. పని భారం, ఒత్తిడి అధికమైన కారణంగా రక్తపోటు, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ కూడా వాటి నుంచి అధిగమించటం కోసం మేషరాశి వారు సరైన నిద్ర, సరైన ఆహారం తీసుకోవటం చాలా అవసరం. అంతేకాకుండా అనవసర విషయాలకు స్పందించకపోవడం ద్వారా కొంత మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ప్రశాంతమైన వాతావరణం, కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడపడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. సరైన విశ్రాంతి, యోగా, వ్యాయామం చేయటం ద్వారా ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. మేషరాశి వ్యాపారస్తులకు మే మాసం మధ్యమ ఫలితాలు ఇస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయంలో అంత అనుకూలంగా లేదు. మీరు మరికొంతకాలం వేచి ఉండవలసి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కూడా ఈ సమయం అంత అనుకూలంగా లేదు. మీకు మీ భాగస్వాములకి వ్యాపారంలో లావాదేవీల విషయంలో మనస్పర్ధలు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. వ్యక్తిగత వ్యాపారం చేసేవారికి మే చివరి వారంలో అనుకూలంగా ఉంది. వ్యాపారంలో భాగస్వాములు మిమ్మల్ని ముంచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు వ్యాపారం చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. మీకు వ్యాపారపరంగా పెను ప్రమాదం పొంచి ఉంది. ఒక్కసారిగా మీ స్థాయి దిగజారిపోయే పరిణామాలు కనిపిస్తున్నాయి. కనుక మీ పార్ట్నర్స్ను గుడ్డిగా ప్రతి విషయంలోనూ నమ్మడం మంచిది కాదు. రాజకీయ రంగంలో ఉన్న మేషరాశి వారికి ఈ సమయంలో ఎక్కువ విమర్శలు ఎదురవుతాయి. మీరు ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మీ ద్వారా ఎదుటివారి ఎన్నో లాభాలను పొందినప్పటికీ కూడా మిమ్మల్ని విమర్శిస్తారు. మీరు చేసిన చిన్న తప్పులను పెద్ద తప్పులుగా భావించి మీపై విమర్శల వర్షం కురిపిస్తారు. ఇప్పటి వరకు మీరు చేసిన మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా మర్చిపోతారు. కాబట్టి మేషరాశి వారు ఈ సమయంలో మీపై వచ్చే విమర్శలు సానుకూలంగా ఎదుర్కొంటాం మంచిది. ఈ సమయంలో మేషరాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేవారికి ఈ సమయంలో మీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా అవసరం. గ్రహ మార్పిడి మీకు అనుకూలంగా లేని కారణంగా మీరు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రయాణించినప్పటికీ కూడా అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అందువల్ల దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. మేషరాశి వారు ఈ సమయంలో ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని అనుకున్న సమయానికంటే కూడా మరింత సమయాన్ని తీసుకుంటుంది. మీరు చేయాలనుకుంటున్న పని సకాలంలో పూర్తి చేయలేరు. ఆ పని చాలా నిదానంగా సాగుతుంది. పని అయితే పూర్తవుతుంది, కానీ అది పూర్తవడానికి ఎంతో ఎక్కువ సమయం తీసుకుంటుంది. తద్వారా మీకు విసుగు, చిరాకు వస్తాయి. మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం మేషరాశి వారు నవగ్రహ పారాయణ చేయటం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. మేషరాశి స్త్రీలు నిత్యం విష్ణు సహస్రనామాలను పారాయణ చేయటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. సో చూసారు కదండి, మేషరాశి వారి జీవితంలో పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏ విధంగా రాబోతోంది, మేషరాశి వారి జీవితంలో పెను మార్పులు ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి, ఆ విషయాలేంటి, మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మేషరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.